హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బిందు. ఈరోజు రెసిపీ కొబ్బరి అన్నం అండి. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను రండి. నేను ఒక పెద్ద సైజు కొబ్బరికాయ ముదురుది తీసుకున్నాను. అది ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాను నేను కొబ్బరి పాల కోసం. నేను కొబ్బరి అన్నానికి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుంటానండి. నేను ఈ వీడియోలో 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. అంటే మనకి 4 గ్లాసులు కొబ్బరి పాలు అవసరం అవుతాయి. ఆ 4 గ్లాసుల్లో 2 గ్లాసులు వాటరు, 2 గ్లాసులు చిక్కటి కొబ్బరి పాలు తీసుకున్నాను నేను. నాకు మొత్తం ఈ కొబ్బరికాయకి చిక్కటివి 2 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చినాయండి. 2 గ్లాసులు అవి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. అవి శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకున్నానండి. నేను కొబ్బరి అన్నం మొత్తం నెయ్యే వేసి చేశాను. ఇంకా నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు మనకు తెలుసు కదండి, యాలకులు, లవంగాలు, చెక్క ఏముంటాయి కొంచెమే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. అవి కొంచెం వేగాక కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ అలా సన్నగా పొడిగా కట్ చేసుకుని వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యేలోపు నేను మీల్ మేకర్ ముందుగానే నానబెట్టుకున్నానండి. అవి కొంచెం మనం గట్టిగా వాటర్లోంచి పిండి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ నేను వాటర్ వేస్తున్నానండి, కొబ్బరి పాలు వేయట్లేదు. ఫస్ట్ 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. అప్పుడు ఉప్పు కూడా వేసుకుని అలా బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసుకున్నాను. ముందే కొబ్బరి పాలు వేసేస్తే వాటర్ కొబ్బరి పాలు అంతా మరిగిపోయి ఆ తెట్టులా పైకి వచ్చి కొబ్బరి వాటర్ సెపరేట్ అయిపోయి ఫ్లేవర్ బాగోట్లేదండి. అందుకని ముందు వాటర్ వేసుకుని వాటర్లో రైస్ 30% బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఈ చిక్కటివి 2 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చినాయి కదా, అప్పుడు యాడ్ చేసుకున్నాను కొబ్బరి పాలు. దానివల్ల ఏంటంటే రైస్కి ఆ కొబ్బరి ఫ్లేవర్ అంతా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేసుకున్నానండి. ఎక్కువ వేయకూడదు. కొబ్బరిని ఎప్పుడు మసాలాలు మనం డామినేట్ చేయకూడదు, కొబ్బరి ఫ్లేవర్ తెలీదు. నేను మిక్సీ పట్టినప్పుడు ఇందాకే కొబ్బరి పేస్ట్ తీసుకుని 2 స్పూన్లు అది పక్కన పెట్టుకున్నాను. అది కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుని నెయ్యి కూడా వేసుకున్నాను. వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అండి, అంతే. చూసారా, మూత తీసాను. మొత్తం కుక్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. అసలు ఎక్కడ ముద్దవలేదు, చూసారా, చాలా బాగుంది. మనకి బిర్యానీకి అయితే ఇంకా పొడి పొడిగా వస్తుంది. ఇది మనం కొబ్బరిపాలు వేసాం కాబట్టి ఇలా వస్తుంది. చల్లారిన తర్వాత ఆ బిర్యానీలాగే పొడి పొడిగా వచ్చేసింది. చూసారా, కనిపిస్తుందా మీకు? కొబ్బరి అంతా రైస్కి పట్టి మనకి వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. ఉట్టి కొబ్బరి అన్నమే తినేయచ్చు. మనకి కర్రీ కూడా చేశాను కానీ కర్రీ కూడా అవసరం లేదు. ఆ కొబ్బరి ఫ్లేవర్ తోటి చాలా బాగుంది. పిల్లలకి పెడితే లంచ్ బాక్సుల్లోకి బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు, అంత బాగుంటుంది. కొబ్బరిలో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి మనకి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి. బాయ్ అండి.